హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ కంప్యూటర్ సిస్టమ్ యొక్క వైఫై పాస్వర్డ్ను NETSH కమాండ్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీరు విండోస్ కీ మరియు R ప్రెస్ చేయండి. మీకు రన్ విండో వస్తుంది. అందులో CMD అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు విండోస్ కమాండ్ ప్రాంప్ట్ విండో వస్తుంది. అందులో మొదటగా మీ కంప్యూటర్లో ఎన్ని వైఫై ప్రొఫైల్స్ స్టోర్ అయినవో తెలుసుకుందాం. అందుకు ఈ క్రింది కమాండ్ టైప్ చేయండి. NETSH WLAN షో ప్రొఫైల్స్. మీకు కంప్యూటర్ సిస్టంలోని వైఫై ప్రొఫైల్స్ లిస్టు చూపిస్తుంది. అందులో మీకు కావలసిన SSID ప్రొఫైల్ను సెలెక్ట్ చేసుకుని దాని యొక్క సెక్యూరిటీ కీని తెలుసుకుందాం. NETSH WLAN షో ప్రొఫైల్ నేమ్ రెడ్మీ కీ క్లియర్. మీకు సెక్యూరిటీ సెట్టింగ్స్ అనే హెడ్ క్రింద కీ కంటెంట్ అనే ఐటెం నేరుగా మీ యొక్క వైఫై పాస్వర్డ్ను డిస్ప్లే చేస్తుంది. మీరు ఏదైనా వైఫై ప్రొఫైల్ను డిలీట్ చేయాలంటే ఈ క్రింది కమాండ్ను టైప్ చేయండి. NETSH WLAN డిలీట్ ప్రొఫైల్ నేమ్ రెడ్మీ. మీ వైఫై ప్రొఫైల్ డిలీట్ అవుతుంది. సిస్టంలో స్టోర్ అయిన మొత్తం వైఫై ప్రొఫైల్స్ను డిలీట్ చేయడానికి ఈ క్రింది కమాండ్ను టైప్ చేయండి. మీరు ఈ కమాండ్ను వాడే ముందు ఒకసారి ఆలోచించండి. మొత్తం పాస్వర్డ్స్ డిలీట్ అవుతుంది. మీరు ప్రతి ప్రొఫైల్కి మరలా పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి వస్తుంది. NETSH WLAN డిలీట్ ప్రొఫైల్ నేమ్ స్టార్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి మరియు అవసరమైన మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.